Hello everyone, good evening. Welcome to Everest Coaching Point. So recent ga live mock test 17 జరిగింది కదండి. అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. సో మీరు కూడా ఇంటరాక్టివ్ గా ఆన్సర్ చేస్తూ ఆ సెషన్ లో పార్టిసిపేట్ చేయండి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ గీతా రహస్య? సో క్వశ్చన్ ఏం అడిగారండి? సో మీరు ఇమేజ్ లో చూడొచ్చు గీతా రహస్య అనే పుస్తకం. అండ్ ఎస్, ఇమేజ్ చూస్తే కూడా మీకు అర్థమైపోద్ది. సో దీన్ని రాసిన వ్యక్తి బాల్ గంగాధర్ తిలక్ గారు. సో గీతా రహస్య అనే పుస్తకాన్ని బాల్ గంగాధర్ తిలక్ రాస్తారండి. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో ఈ బుక్ ఎప్పుడు రాశారు? సో ఆయన ఈ పుస్తకాన్ని 1915లో రాశారండి. ఎప్పుడు రాస్తారు అంటే జైల్లో ఉన్నప్పుడు. సో ఆయన్ని ఇంప్రిజన్ చేస్తారు కదా. సో ఆయన ఇంప్రిజన్మెంట్లో ఉన్నప్పుడు ఈ గీతా రహస్య అనే పుస్తకాన్ని రాస్తారు. ఈ బుక్ అసలు దేని గురించి మాట్లాడుతుంది, లేదా ముఖ్యంగా ఈ బుక్ దేని మీద ఎంఫసైజ్ చేస్తుంది? సో ముఖ్యంగా ఈ బుక్ మనకి కర్మయోగా కోసం మాట్లాడుతుందండి. ఓకే, ఇట్ టాక్స్ అబౌట్ కర్మయోగా. సో కర్మయోగాకి సంబంధించిన ఫిలాసఫీ కోసం భగవద్గీతలో ఉన్న ఆ పర్టిక్యులర్ టాపిక్ కోసం ఇది ఎక్కువగా మాట్లాడిందని మనం చెప్పచ్చు. అందుకనే ఈ బుక్ని కర్మయోగ శాస్త్ర అని కూడా పిలుస్తారు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కర్మయోగ శాస్త్ర. అది ఈ బుక్ ఉన్న స్పెషాలిటీ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్. సో స్వామి వివేకానంద. సో స్వామి వివేకానంద ఎన్నో రైటింగ్స్ అండి, ఎన్నో పుస్తకాలు రాశారు. బట్ అందులో దీనికి రిలేటెడ్గా ఒక బుక్ చెప్పాలి అంటే మనం భక్తి యోగా అని చెప్పచ్చు. సో భక్తి యోగా అనేది స్వామి వివేకానంద గారు రాసిన బుక్ అండి. ఇన్ఫ్యాక్ట్ కర్మయోగా అనే పుస్తకం కూడా స్వామి వివేకానంద గారు రాశారు. సో భక్తి యోగా, కర్మయోగా ఇలా చాలా బుక్స్ ఉన్నాయనవి. నెక్స్ట్ ఔరోబిందో ఘోష్. సో ఔరోబిందో ఘోష్ యాక్చువల్లీ వెరీ ఇంటలెక్చువల్ రైటర్ అండి ఆయన. సో ఈయన కూడా ఎన్నో పుస్తకాలు, అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్ ఇస్ ఎస్సేస్ ఆన్ గీత. పుస్తకం ఏంటండి? ఎస్సేస్ ఆన్ గీత. సో మనం ఈ లీడర్స్ని, ఈ పీపుల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళకి ఉన్న కామన్ పాయింట్ ఏంటండి? భగవద్గీతకి సంబంధించిన నాలెడ్జ్. మనం ఇక్కడ చూడొచ్చు తిలక్ గారు కర్మయోగా అని చెప్పి కర్మయోగాకి సంబంధించి గీతా రహస్య రాశారు. ఔరోబిందో ఘోష్ గారు కూడా ఎస్సేస్ ఆన్ గీత అని చెప్పి రాశారు. అలాగే మన స్వామి వివేకానంద గారు కూడా కర్మయోగా అనే బుక్ రాశారు, భక్తి యోగా అనే బుక్ రాశారు. సో వీళ్ళందరికీ ఉన్న కామన్ పాయింట్ని చూస్తే గీతాకి సంబంధించిన నాలెడ్జ్ ఉండడం, విపరీతమైన దాని ఎసెన్స్ని నాలెడ్జ్గా పొంది ఉండడం. సో అది వీళ్ళలో ఉన్న స్పెషాలిటీ అండి. నెక్స్ట్ కమింగ్ టు దయానంద సరస్వతి. సో మనకి బాగా తెలుసు దయానంద సరస్వతి గారి వన్ ఆఫ్ ది ఫేమస్ బుక్ ఇస్ సత్యర్థ్ ప్రకాష్. సో ఈయన యొక్క పుస్తకం ఏంటండి? సత్యర్థ్ ప్రకాష్ ఇస్ ది బుక్. అండ్ ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే దయానంద సరస్వతి గారు ఆయన ఎస్టాబ్లిష్ చేసిన సమాజ్ని ఏమంటామండి? ఆర్య సమాజ్ అని పిలుస్తాం. సో దాని యొక్క ఫౌండర్, అది ఆయనకి సంబంధించిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్? ఎస్, ఓకే. సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ ఇచ్చారు, అయితే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి? కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రెండు స్టేట్మెంట్స్ కూడా ఏన్షియంట్ రివర్ నేమ్స్కి సంబంధించినవి. అసిక్ని వాజ్ ది రిగ్వేదిక్ నేమ్ ఆఫ్ చేనాబ్ రివర్. అవునా? ఎస్, మనకు బాగా తెలుసు చేనాబ్ని మన ఏన్షియంట్ టైమ్స్లో అసిక్ని అని పిలిచేవారు. ఇన్ఫ్యాక్ట్ అసిక్నీకి ఒక మీనింగ్ ఉందండి. అసిక్ని అంటే డార్క్ కలర్డ్ అని అర్థం. ఓకే, అసిక్ని మీనింగ్ ఏంటండి? డార్క్ కలర్డ్ అని అర్థం. సరే, స్టేట్మెంట్ 2 చూద్దాం. శుతుద్రి కోసం మాట్లాడుతున్నారు. శుతుద్రి ఈజ్ ది ఏన్షియంట్ నేమ్ ఆఫ్ రావి రివర్. కరెక్టా? కాదు. మనకి బాగా తెలుసు శుతుద్రి అనేది సట్లజ్కి సంబంధించిన ఏన్షియంట్ నేమ్ అండి. అలాగే రావి నది యొక్క ఏన్షియంట్ నేమ్ ఏంటి మరి? రావి నది యొక్క ఏన్షియంట్ నేమ్ పరుష్ని అని పిలిచేవాళ్ళు. సో డెఫినెట్గా సెకండ్ స్టేట్మెంట్ తప్పని అర్థమవుతుంది. సో ఆబ్వియస్గా ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ, 1 ఓన్లీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు మీరు బోర్డులో చూడొచ్చు మనకి ఏన్షియంట్ నేమ్స్, వాటికి సంబంధించిన కొన్ని మోడర్న్ నేమ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇవన్నీ నేమ్స్ అనేవి కామన్గా ఏ ఎగ్జామ్లో అయినా అడుగుతూ ఉంటారు. సో చాలాసార్లు రివైజ్ చేసాం, మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసేద్దాం. సో కురం అండి. సో మనకి కుర్రం యొక్క ఓల్డ్ నేమ్ కూబు అని పిలిచేవాళ్ళు. ఇట్ ఈస్ నోన్ యాజ్ కుబు. నెక్స్ట్ కాబుల్. కాబుల్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటండి? సో వీ కెన్ సే కాబుల్ యొక్క ఓల్డ్ నేమ్ ఇస్ కూబా.
అలాగే విటాస్తా. విటాస్తా అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ ఇండస్ ట్రిబ్యూటరీ అయిన జీలం యొక్క ఓల్డ్ నేమ్. అసికిని. సో ఎస్, అసికిని అంటే చేనాబ్కి సంబంధించిన ఓల్డ్ నేమ్. పరుష్ని. పరుష్ని అంటే రావికి సంబంధించిన పేరు. శతుద్రి లేదా శుతుద్రి అంటే సట్లజ్ నది యొక్క ఓల్డ్ నేమ్. బియాస్ నది యొక్క ఓల్డ్ నేమ్ ఏంటండి? వీ కెన్ సే విపాష. అలాగే గంధక్. సో గంధక్ యొక్క ఓల్డ్ నేమ్ ఇస్ సదానీరా. ఘాగ్రా. ఘాగ్రా యొక్క ఓల్డ్ నేమ్ ఏంటండి? ద్రిష్దవతి. గోమల్. గోమల్ లేదా గోమత్, దీని ఓల్డ్ నేమ్ ఏంటండి? గోమ్తి. స్వాత్ యొక్క ఓల్డ్ నేమ్ ఇస్ సువాస్తు. సింధు యొక్క ఓల్డ్ నేమ్, సింధు అనేది ఓల్డ్ నేమ్. సింధు యొక్క కొత్త పేరు ఏంటండి? ఇండస్ రివర్ అంటాం, ఇండస్. అలాగే మన సుషోమ అనేది సోహన్కి సంబంధించిన ఓల్డ్ నేమ్. సో ఇండస్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఓల్డ్ నేమ్స్, దాంతోపాటు కొన్ని సిటీస్ యొక్క ఓల్డ్ నేమ్స్. ఇక్కడ ఉన్న లిస్ట్ అనేది మీకు డెఫినెట్గా గుర్తుండాలి. సో చాలాసార్లు మీరు రివైజ్ చేసే ఉంటారు, మళ్ళీ ఒకసారి చేసేసేయండి. నెక్స్ట్, ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ డాష్. సో ప్లేన్ మిర్రర్ ద్వారా ఫామ్ అయిన ఇమేజ్ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందండి? వర్చువల్గా ఎరెక్ట్గా ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. బికాజ్ మనం ప్లేన్ మిర్రర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి వర్చువల్గా ఉంటూ అప్రైట్గా ఉన్న ఇమేజెస్ని. సో ఇన్ఫ్యాక్ట్ ఎస్, మనం ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు. సో ఇది ప్లేన్ మిర్రర్ రెగ్యులర్గా. సో ఈ ప్లేన్ మిర్రర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందండి? ఫీచర్స్ ఎలా ఉంటాయి? ఫ్లాట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, మరియు ఇమేజ్ అనేది అప్రైట్ అంటే ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ప్లేన్ మిర్రర్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇమేజ్ యొక్క సైజ్ ఎంత అయితే ఉందో అంతే సైజ్ ఉంటుంది కదా. సో సేమ్ సైజ్డ్ ఇమేజెస్ని అండ్ ఇమేజ్ అనేది ఎంత డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్ని చూపిస్తుంది. సో సేమ్ డిస్టెన్స్ ఉన్న ఇమేజెస్ని ప్లేన్ మిర్రర్స్ మనకి చూపిస్తూ ఉంటాయి. అది ప్లేన్ మిర్రర్కున్న ఇంకొక స్పెషాలిటీ. అండ్ ఎస్, రిమైనింగ్ మిర్రర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్లేన్ మిర్రర్స్కి ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే లేటరల్లీ ఇన్వర్టెడ్ ఇమేజెస్ని ఫామ్ చేస్తాయండి. లేటరల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే అర్థం ఏంటండి? మనకి లెఫ్ట్ రైట్ లాగా, రైట్ లెఫ్ట్ లాగా కనిపిస్తుంది. సో లెఫ్ట్ టు రైట్ ఇన్వర్షన్స్ అనమాట. దీన్నే లేటరల్లీ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అని పిలుస్తారు. సో అలాంటి ఇమేజెస్ని ప్లేన్ మిర్రర్ ఫామ్ చేస్తుంది. ఎస్, యాజ్ వీ కెన్ సీ ఇన్ ది ఇమేజ్. నెక్స్ట్, కాన్కేవ్ మిర్రర్స్. మనం కాన్కేవ్ మిర్రర్స్ని ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి రెండు రకాలుగాను ఇమేజెస్ని ఫామ్ చేయగలవు. కాన్కేవ్ మిర్రర్స్ మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ని ఫామ్ చేస్తాయి కదా, రైట్? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ని ఫామ్ చేయగలవు. అలాగే వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ని కూడా కాన్కేవ్ మిర్రర్స్ ఫామ్ చేయగలుగుతాయి. అది వీటికి ఉన్న స్పెషాలిటీ. కమింగ్ టు ది కాన్వెక్స్ మిర్రర్స్ ఏ ఇమేజెస్ని ఫామ్ చేస్తాయండి? సో కాన్వెక్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వర్చువల్గా ఉంటుంది ఇమేజ్ అనేది, వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఎరెక్ట్గా ఉంటుంది, ఆబ్వియస్గా ఎరెక్ట్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. దీంతో పాటు అలాగే డిమినిష్డ్ ఇమేజెస్ని కూడా కాన్వెక్స్ మిర్రర్స్ ఫామ్ చేస్తాయి. సో వీటి ఇమేజెస్ ఇలా ఉంటాయండి. అండ్ ఎస్, కాన్కేవ్ మిర్రర్ అన్నప్పుడు ఎలా ఉంటుందండి? ఆ కర్వ్ అనేది లోపలికి ఉంటుంది. కర్వ్ ఎలా ఉంటుంది? ఇన్వర్డ్ కర్వ్. అది రెగ్యులర్గా స్పూన్స్ చూస్తూ ఉంటాం కదా, ఇన్వర్డ్ కర్వ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. కాన్వెక్స్ మిర్రర్స్ ఎలా ఉంటాయండి? కర్వ్ బయటకు ఉంటుంది. సో కాన్వెక్స్ అన్నప్పుడు బల్జ్ అయ్యి కర్వ్ అనేది అవుట్వర్డ్గా ఉంటుంది. అది కాన్వెక్స్ మిర్రర్స్కి మనం చూస్తే దాని యొక్క లక్షణం అని చెప్పొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అండి ఇవి. అయితే క్వశ్చన్లో రిక్వైర్మెంట్ ఏంటి అంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ని సెలెక్ట్ చేయమని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్, ద 10-degree ఛానల్ సపరేట్స్ ది అండమాన్ ఐలాండ్స్ ఫ్రమ్ ది నికోబార్ ఐలాండ్స్. కరెక్టా? ఎస్, అంతే కదా. మనం అబ్జర్వ్ చేస్తే 10-degree ఛానలే ఇక్కడ ఇమేజ్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అండమాన్ ఐలాండ్స్ని నికోబార్ ఐలాండ్స్ నుంచి సెపరేట్ చేసేది ఈ 10-degree ఛానల్ అండి. ఓకే, యూ కెన్ సీ దిస్ అండమాన్ ఐలాండ్స్ అండ్ ది నికోబార్ ఐలాండ్స్. సో 10-degree ఛానల్ సరిపోయింది. సో చాలాసార్లు నేర్చుకున్నాం కూడా మనం. నెక్స్ట్, 9-degree ఛానల్ సెపరేట్స్ మినీకాయ్ ఫ్రమ్ లక్షద్వీప్. సో సరిపోయిందా? ఎస్, యాక్చువల్గా 9-degree ఛానల్ అనేది మనకి మినీకాయ్ ఐలాండ్స్ని లక్షద్వీప్ ఐలాండ్స్ నుంచి సెపరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ముఖ్యంగా 3 ఉంటాయి: 8 degrees, 9 degrees అండ్ 10-degree ఛానల్. సో 8-degree ఛానల్ ఏం చేస్తుందండి? 8-degree ఛానల్ అనేది మనకి లక్షద్వీప్ని
మాల్దీవ్స్ నుంచి సపరేట్ చేస్తుంది. మినికాయ్ లక్షద్వీప్ని మాల్దీవ్స్ నుంచి సెపరేట్ చేసేది 8 డిగ్రీ ఛానల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ 9 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది? యాజ్ వీ కెన్ సీ 9 డిగ్రీ ఛానల్ అనేది మినికాయ్ని లక్షద్వీప్ నుంచి సెపరేట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా మన 10 డిగ్రీ ఛానలే అండమాన్ అండ్ నికోబార్లో అండమాన్ని నికోబార్ని సెపరేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ రెండు కూడా కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బోత్ 1 and 2 అని చెప్పచ్చండి. ఓకే, రైట్. నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. స్టేట్మెంట్ 1, ఆర్టికల్ 47 బిలాంగ్స్ టు ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది కరెక్టా? ఎస్, మనకి బాగా తెలుసు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 అనేది దేంతో డీల్ చేస్తుందండి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీతో డీల్ చేస్తుంది, అంటే డిపిఎస్పి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అయితే ఇక్కడున్న 47, సో ఇక్కడున్న 47 ఏదైతే ఉందో ఇది దేంతో డీల్ చేస్తుంది? స్టేట్ అంటే ప్రభుత్వం మన న్యూట్రిషన్ని హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి అంటే పీపుల్కి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్ని అలాగే పీపుల్ యొక్క హెల్త్ని స్టేట్ జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి అని చెప్తుంది. ఇలా చెప్పేదే ఆర్టికల్ 47. అండ్ మనకి బాగా తెలుసు కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 అనేది డిపిఎస్పి కోసం మాట్లాడుతుంది. సో ఒక వెల్ఫేర్ క్రియేట్ చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలో చెప్తుంది. అండ్ వీటి రేంజ్ కూడా మనకు ఐడియా ఉంది. 36 నుంచి 51 వరకు దే డీల్ విత్ డిపిఎస్పి. అండ్ ఇందులోనూ స్పెసిఫిక్గా 47 అన్నా 38 అన్నా రెండు కూడా ఇందులోకి వస్తాయి, డిపిఎస్పి రేంజ్లోకే వస్తాయి. సో అలా చూసుకుంటే కూడా స్టేట్మెంట్ 1 కరెక్ట్ అని మనకు అర్థమైపోతుంది. డిపిఎస్పిని మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నామండి? ఐర్లాండ్, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. అండ్ డిపిఎస్పికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే డెమోక్రాటిక్ కంట్రీస్లో డిపిఎస్పి ఉన్న ఏకైక దేశం ఇండియా అండి. జనరల్గా ఇది మనకి నోవెల్ ఫీచర్ అంటాం. అంబేద్కర్ ఏమన్నారు? డిపిఎస్పి అనేది భారత రాజ్యాంగానికి ఒక నోవెల్ ఫీచర్ అన్నారు. ఇలా అనడానికి రీజన్ ఏంటండి? జనరల్గా ఇవన్నీ కూడా సోషలిస్టిక్ కంట్రీస్లో కనిపించే లక్షణాలు. కానీ మనం సోషలిస్టిక్ పూర్తిగా కాకపోయినా సరే మనలాంటి డెమోక్రసీలో కూడా ఈ డిపిఎస్పిని కాన్స్టిట్యూషన్లో పెట్టడం ఇదొక యూనిక్ ఫీచర్ అనమాట. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. ఆర్టికల్ 38 పీపుల్ యొక్క వెల్ఫేర్ని ఒక సోషల్ ఆర్డర్ ద్వారా ప్రమోట్ చేయాలి అని చెప్తుంది. ఎస్, ఆర్టికల్ 38 డిపిఎస్పిలో ఉంది. అండ్ పీపుల్కి వెల్ఫేర్ క్రియేట్ చేయాలంటే ప్రభుత్వం ఫస్ట్ ఒక మంచి సోషల్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పిందండి. ప్రభుత్వానికి రాజ్యాంగం చెప్తుంది. సో సోషల్ ఆర్డర్ కోసం మాట్లాడుతుంది. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ 3, బోత్ ఆర్టికల్స్ 47 and 38 ఆర్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. ఎన్ఫోర్సబుల్లా కాదు, మనకి చాలాసార్లు ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పికి మెయిన్ తేడా ఎక్కడొస్తుంది అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎన్ఫోర్సబుల్ కానీ డిపిఎస్పి నాట్ ఎన్ఫోర్సబుల్ అని చూసాం. ఎందుకని? మన ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా వైలేట్ చేస్తే మనం కోర్టుకి వెళ్ళొచ్చు. అదే డిపిఎస్పి అనేది ఇంప్లిమెంట్ అవ్వకపోయినా సరే కోర్ట్స్ ద్వారా చెప్పి డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి వెళ్ళి మనం ఎన్ఫోర్స్ చేయించలేం. సో డిపిఎస్పి ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అండి. 47, 38 కాదు, 36 నుంచి 51 వరకు కూడా దే ఆర్ నాట్ జస్టిసబుల్. ఓకే, సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇన్ కేస్ మీకు 3 రాంగ్ అని తెలిస్తే మీరు ఆప్షన్ బి అండ్ డీని అయితే ఎలిమినేట్ చేసేయచ్చండి. ఓన్లీ 3 ఒక్కటి రాంగ్ అని తెలిస్తే బీడీని ఎలిమినేట్ చేసేయచ్చు. ఏ అండ్ సిలో మీరు ఆన్సర్ని డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. 50% ఎలిమినేషన్ ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జన్మాష్టమి. సో జన్మాష్టమి కోసం 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. సరే చూద్దాం. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ది 8th day ఆఫ్ కృష్ణ పక్ష ఇన్ భాద్రపద మంత్. అవునా? అష్టమి అంటేనే 8th day, ఇది మనకి తెలుసు. సో జన్మాష్టమి అనేది అష్టమి తిథి రోజున సెలబ్రేట్ చేస్తారు. సో నెల కరెక్టా కాదా చూడాలి. సో కృష్ణపక్షంలో సెలబ్రేట్ చేస్తారా? ఎస్, కృష్ణపక్షంలోనే సెలబ్రేట్ చేస్తారు. మంత్ ఏమంటున్నారు? భాద్రపద. ఎస్, సో మనకి భాద్రపద మాసంలో, భాద్రపద మాసం అంటే ఎప్పుడు వస్తుందండి? శ్రావణ మాసం తర్వాత వస్తుంది. సో శ్రావణ మాసం తర్వాత ఆగస్ట్
మోస్ట్లీ ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్యలో వచ్చే భాద్రపద మాసంలో కృష్ణపక్షం. సో కృష్ణపక్షం అంటే అమావాస్యకి దగ్గరగా వెళ్ళడం. పౌర్ణమి కంప్లీట్ అయిపోయిన తర్వాత అమావాస్యకి దగ్గరగా వెళ్తుంటే కృష్ణపక్షం అంటాం. సో ఆ కృష్ణపక్షంలో అష్టమి రోజున సెలబ్రేట్ చేస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. ఇట్ మార్క్స్ ది బర్త్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఆబ్వియస్గా అదే కదండి, కృష్ణుడి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నట్టే. స్టేట్మెంట్ 3, ఇన్ మహారాష్ట్ర ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దహీ హండీ. ఎస్, యాక్చువల్గా మనం జన్మాష్టమి రోజు చూసినట్టయితే చాలా ప్రాంతాల్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా. సో పాట్లో ఫిల్ చేసి వాటర్ ఏదో ఒకటి ఫిల్ చేసి కొడుతూ ఉంటారు. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మహారాష్ట్రలో ముఖ్యంగా దహీ హండీ ఆడతారు. బికాస్ కృష్ణుడి యొక్క చైల్డ్హుడ్ని ఇండికేట్ చేస్తుంది అది. ఎస్, కృష్ణుడి యొక్క చైల్డ్హుడ్ని ఇండికేట్ చేస్తూ ఈ దహీ హండీని ఆడతారండి. సో ఆబ్వియస్గా థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. సో ఏ నెలల్లో వస్తుంది అని ఒకవేళ అడిగితే మనకు గుర్తుండాలి, ఐదర్ ఆగస్ట్ కానీ లేదా సెప్టెంబర్లో కానీ వస్తుంది. సో దీనికి ఇంకొక నేమ్ ఉంది, దీన్ని మనం గోకులాష్టమి అని కూడా పిలవచ్చు, రైట్? ఇట్ కెన్ ఆల్సో బి నోన్ యాజ్ గోకులాష్టమి. ఓకే, సో రైట్, ఆల్ ది అబవ్ అండి ఆన్సర్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విచ్ ఆఫ్ ది అబవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఇక్కడ స్టేట్మెంట్స్ని మీరు చూస్తే ప్లానింగ్ అంటే 5-year ప్లాన్స్ కోసం డిస్కస్ చేస్తున్నాయి. ద గ్రీన్ రెవల్యూషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ది సెకండ్ 5-year ప్లాన్. తప్పు. స్టేట్మెంట్ చూసిన వెంటనే మనం ఈజీగా ఇది ఆన్సర్ చేసేయచ్చు, ఎందుకంటే మనకు బాగా తెలుసు గ్రీన్ రెవల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేసింది థర్డ్ 5-year ప్లాన్లో కదండి. మూడవ 5-year ప్లాన్లో ఇంట్రడ్యూస్ చేస్తాము. థర్డ్ 5-year ప్లాన్ మరి ఎప్పుడు వస్తుంది? 1961 నుంచి 1966 మధ్యలో థర్డ్ 5-year ప్లాన్ ఉంటుంది. సో గ్రీన్ రెవల్యూషన్ మొదలు పెట్టడం థర్డ్ 5-year ప్లాన్లో మొదలు పెట్టాము. కానీ గ్రీన్ రెవల్యూషన్ని బాగా ఇంప్లిమెంట్ చేసింది మాత్రం ఫోర్త్ 5-year ప్లాన్ అండి. ఎప్పుడు బాగా ఇంప్లిమెంట్ చేశారు? మంచి స్పీడ్ అందుకున్నది మాత్రం ఫోర్త్ 5-year ప్లాన్కి మంచి స్వింగ్ అందుకుంది. సో ఎస్, ఎలా చూసుకున్నా సెకండ్ 5-year ప్లాన్ కాదు. సో సెకండ్ 5-year ప్లాన్ అన్నప్పుడు 1956 నుంచి 61 వరకు ఉంది. అండ్ ఇందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే హెవీ ఇండస్ట్రీస్, స్టీల్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇండస్ట్రీస్ని ఫోకస్ చేయడం. సో స్టేట్మెంట్ 2, ద మినిమమ్ నీడ్స్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది 5th ప్లాన్. కరెక్టా? మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మినిమమ్ నీడ్స్ ప్రోగ్రామ్ని ప్రభుత్వం 1974లో తీసుకొస్తుంది. ఇలా తీసుకురావడానికి కారణం ఏంటంటే బేసిక్ నీడ్స్ పీపుల్కైనా పాపులేషన్కైనా ఉన్న కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించడం కోసం. సో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి హెల్త్ మీద, పీపుల్ యొక్క బేసిక్ హెల్త్ మీద, వాళ్ళ యొక్క ప్రైమరీ లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీద, అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న రోడ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఓవరాల్గా డెవలప్ చేయాలని చూసింది. సో ఇవి డెవలప్ చేయాలని చూసినందుకు మినిమమ్ నీడ్స్ ప్రోగ్రామ్ని తీసుకొస్తారు. అయితే ఇది 5th 5-year ప్లాన్లో లాంచ్ చేయడం కరెక్టేనండి, ఎందుకంటే మనకి బాగా తెలుసు 1974 నుంచి 1979 వరకు 5th 5-year ప్లాన్ అని అనుకున్నాము. కానీ 78లో ఆగిపోతుంది. 74 to 78 5th 5-year ప్లాన్ పీరియడ్ అండి. సో ఇలా చూసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, ఓన్లీ 2 వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకి 1961 నుంచి 66 వరకు థర్డ్ 5-year ప్లాన్ వచ్చింది. కానీ ఫోర్త్ 5-year ప్లాన్ ఎప్పుడు వస్తుందండి? 1969లో వస్తుంది మళ్ళీ. అంటే మనకి మధ్యలో 3 years గ్యాప్ కనిపిస్తుంది. 1969 నుంచి 74 వరకు కూడా ఫోర్త్ 5-year ప్లాన్ వచ్చింది. సో 66 నుంచి 69 వరకు ఉన్న 3 years గ్యాప్ ఏదైతే ఉందో ఈ 3 years గ్యాప్లో ప్రభుత్వం 5-year ప్లానింగ్ చేయలేదు. దాన్నే ఏమంటాం? ప్లాన్స్కి హాలిడే ఇచ్చింది అంటాం. సో 66 to 69 is the period of plan holiday. Okay, right. Next, consider the following statements అండి. హర్మన్ప్రీత్ సింగ్ మెన్స్ హాకీలో టాప్ స్కోరర్ ఎట్ ది ప్యారిస్ 2024 ఒలింపిక్స్ అంటున్నారు. ఓకే, ఈజ్ ఇట్ ట్రూ? ఎస్. సో హర్మన్ప్రీత్ సింగ్ యొక్క స్పెషాలిటీని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ అయ్యాయండి. సో అందులో ఈయన టాప్ స్కోర్ చేస్తాడు, విచ్ ఈస్ వెరీ వెరీ ట్రూ. సో 2024 ఒలింపిక్స్ సరిపోయింది, ప్యారిస్ ఒలింపిక్స్ సరిపోయింది,
మెన్స్ హాకీ అంటున్నారు, టాప్ స్కోరర్ అంటున్నాడు. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. సో ఇమేజ్లో చూడొచ్చు, హీఈస్ అవర్ హర్మన్ ప్రీత్ సింగ్. ఎవరండి ఈయన? మన హాకీ టీమ్ క్యాప్టెన్, మన ఇండియా యొక్క హాకీ టీమ్ క్యాప్టెన్ అని చెప్తాము ఈయన్ని. అండ్ మన 2024 పారిస్ ఒలింపిక్స్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తారు. సో రిప్రజెంట్ చేసినప్పుడు వీ కెన్ సే వీ హ్యావ్ వన్ ది బ్రాంజ్ మెడల్. ఏ మెడల్ గెలిచామండి మొన్న మనం? 2024లో బ్రాంజ్ మెడల్ ఇండియా సంపాదించింది హాకీలో. సెకండ్ స్టేట్మెంట్, ఇండియా వన్ ది గోల్డ్ మెడల్ ఇన్ హాకీ అట్ పారిస్ 2024 అండర్ హిస్ క్యాప్టెన్సీ. సో మనకు బాగా తెలుసు ఆయన క్యాప్టెన్సీలో ఓన్లీ మెడల్ గెలవడం కరెక్టే, బ్రాంజ్ మెడల్ గెలిచారు, గోల్డ్ అయితే కాదండి. సో సింపుల్గా రాంగ్ స్టేట్మెంట్ ఇది. మరి ఇండియాకి లాస్ట్ టైం హాకీలో గోల్డ్ మెడల్ ఎప్పుడు వచ్చింది? మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియాకి లాస్ట్ టైం హాకీలో గోల్డ్ మెడల్ 1980లో వస్తుంది. 1980లో మాస్కో ఒలింపిక్స్లో, 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్లో ఇండియాకి వచ్చిన లాస్ట్ గోల్డ్ మెడల్ అని చెప్తాం. సరే, సో ఇలా చూసుకుంటే మనకి ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ ఏ, ఓన్లీ 1. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ట్రూ అబౌట్ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో వెరీ వెరీ పాపులర్ కేస్ అండి. 1978 ఒక హిస్టారిక్ కేసు, సుప్రీంకోర్టు ఒక హిస్టారిక్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దట్ ఈస్ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. సో ఈ కేసు కోసం ఫస్ట్ స్టేట్మెంట్స్ని చూసేసి అప్పుడు కేసు యొక్క డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇట్ ఎక్స్పాండెడ్ ది స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఎస్, సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రైట్ టు లైఫ్ అంటే జస్ట్ బ్రతికుండడం కాదు, రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ అన్నప్పుడు నిజంగానే ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయడం, లిబర్టీ ప్రాపర్గా ఉంటేనే కదా లైఫ్కి ఒక మీనింగ్ ఉంటుంది అని సుప్రీంకోర్టు ఒక లిబరల్ వ్యూ లేదా ఒక లిబరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న జడ్జ్మెంట్ ఇచ్చిందండి. వెరీ ట్రూ. ఓకే, ఇట్ రూల్డ్ దట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మస్ట్ బి ఫెయిర్, జస్ట్ అండ్ రీజనబుల్. వెరీ కరెక్ట్. సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్తుందంటే యుఎస్కి సంబంధించిన ఒక ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. యుఎస్కి సంబంధించిన ఫీచర్ ఏంటంటే యుఎస్లో లేదా ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాలో జనరల్గా ఏం చేస్తారంటే ఒక విషయాన్ని చట్టం చెప్పింది కాబట్టి అది కరెక్ట్ అని చాలామంది జస్టిఫై చేస్తారు. కానీ కోర్టు ఏం చెప్పిందంటే ఒక విషయాన్ని లా తయారు చేసినంత మాత్రాన అది రైట్ అయిపోదు. ఆ లా అనేది పీపుల్కి ఉపయోగపడేలా ఉంటూనే వాళ్ళ హక్కుల్ని ఉల్లంఘించకుండా ఉండాలని చెప్పింది. సో అది లా అయినంత మాత్రాన కరెక్ట్ కాదు. ఆ లా ఎలా ఉండాలండి? ఫెయిర్గా, న్యాయంగా ఉండాలి, లా రీజనబుల్గా ఉండాలి. సో చేసిన చట్టం ముందు మంచిదై ఉండాలి, అప్పుడే అది ఒక ప్రాపర్ చట్టం అనిపించుకుంటుంది అని సుప్రీంకోర్టు చెప్పుద్ది అనమాట. అది లిబరల్ వ్యూ అని పిలుస్తాం దాన్ని. ఇన్ఫ్యాక్ట్ దీన్నే మనం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏం చెప్తుంది? లా ఏం చేసినా సరే లా చేసింది కాబట్టి ఉన్నది ఉన్నట్టు మనం స్ట్రిక్ట్గా లాలో ఉన్నట్టు పాటించాలంటుంది. డ్యూ ప్రాసెస్ లా ఏం చెప్తుందంటే ఉన్నది ఉన్నట్టు పాటించడం కాదు, ఫస్ట్ ఆ లా కరెక్ట్ అయి ఉండాలి అంటుంది. అది ఈ కేసులో ఉన్న గొప్పతనం. సో ఈ ఇంటర్ప్రిటేషన్ మనకి సుప్రీంకోర్టు ఈ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చింది. సో ఇలా చూస్తున్నప్పుడు రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి, బోత్ 1 and 2. సో వాట్ ఈస్ దిస్ కేస్? సో ఈ కేసులో మనేకా గాంధీ షీఈ్ అ జర్నలిస్ట్ అండి. ఎవరావిడ? షీఈ్ అ జర్నలిస్ట్ అనమాట. ఈవిడ యొక్క పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ని ప్రభుత్వం సీజ్ చేస్తుందండి. ఏం చేశారు? ఆవిడ యొక్క పాస్పోర్ట్ని సీజ్ చేస్తాడు. సో ఎప్పుడైతే సీజ్ చేస్తారో 1960sలో ఆవిడ వెంటనే సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. ఇలా నా పాస్పోర్ట్ని సీజ్ చేసేస్తారు, ఆ పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నా ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టే కదా అని ఆవిడ ఆర్టికల్ 19ని ముఖ్యంగా చూపించి కేసు వేస్తారు. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, అన్ని రకాల రైట్స్ వస్తాయి కదా. సో ఈ రైట్స్ అన్ని చూపించి ఆవిడ ఎప్పుడైతే కేసు వేస్తుందో సుప్రీంకోర్టు 1978లో జడ్జ్మెంట్ ఇస్తుంది. ఎస్, మీరు వేసిన కేసు కరెక్టే. గవర్నమెంట్ యొక్క ఆ వాదన ఏంటంటే మేము చేసిన చట్టం ప్రకారంగానే ఆవిడ పాస్పోర్ట్ తీసుకున్నాము, మేము కావాలని తీసుకోలేదని ప్రభుత్వం అంటది. కానీ వెంటనే సుప్రీంకోర్టు ఏం చెప్పుద్దంటే ఇక్కడ మీరు ఒక చట్టం చేసినంత మాత్రాన్ని అది కరెక్ట్ అయిపోదు,
ఆ చట్టం అనేది గోల్డెన్ ట్రయాంగిల్ ఈ ఫార్ములాని సాటిస్ఫై చేసేలాగా ఉండాలి అని చెప్తుంది. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి? మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్లో 3 రైట్స్ గోల్డెన్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. 14 ఒకటి, 19 ఒకటి, 21 ఒకటి. 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ కోసం మాట్లాడుతుంది. 19 దేని కోసం మాట్లాడుతుంది? ఫ్రీడమ్ కోసం. 21 ఏం చెప్తుంది? లైఫ్, రైట్ టు లైఫ్. సో సుప్రీంకోర్టు ఏమంటుందంటే ప్రభుత్వం ఏ చట్టాన్ని తయారు చేసినా, గవర్నమెంట్ అనేది ఏ లాని తీసుకొచ్చినా సరే ఈ పర్టిక్యులర్ లా ఎలా ఉండాలంటే ఈ మూడిట్లో ఏ రైట్స్ని కూడా వైలేట్ చేసేలా ఉండకూడదు. 14ని కానీ, 19ని కానీ, 21ని కానీ మూడింటిని సాటిస్ఫై చేసేలా ఉంటేనే ఆ లా ప్రాపర్గా చెల్లుతుంది అని ప్రభుత్వం చెప్పేస్తుంది. అందులోనే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ ఎమర్జ్ అయిందనమాట మనేకా గాంధీ కేసులో. అది ఈ కేసుకున్న స్పెషాలిటీ అండి. సో అంత క్లియర్గా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా 21 యొక్క స్కోప్ పెరిగింది, 14 యొక్క స్కోప్ని పెంచింది. అండ్ ఓవరాల్గా ఈ 3 ఆర్టికల్స్కి ఉన్న ఇంపార్టెన్స్ని అండ్ 3 రైట్స్ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అనమాట. మూడిట్లో ఏది ఉల్లంఘించినా ఆ లా కరెక్ట్ కాదనేది సుప్రీంకోర్టు ఉద్దేశం. ఆ జడ్జ్మెంట్ బయటకు వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్స్ విత్ దర్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఒకవైపు ఇన్స్టిట్యూషన్స్ని, ఇంకొక వైపు బ్యాంక్స్ని ఇచ్చారండి మ్యాచింగ్. సో నాబార్డ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సో మనకి బాగా తెలుసు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్. సో ఈ బ్యాంక్ని 1982లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏ కమిటీ రికమెండ్ చేసిందండి? శివరామన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ బేసిస్ మీద. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు? 1990. సో ఇప్పుడు మన టైంని మనం సేవ్ చేసుకోవాలంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అన్నీ చూసేయకూడదు. ఫస్ట్ ఆప్షన్ చూస్తాము, చూసాక 1982 ఉంది, 1కి ఏ ఉంది, 1కి ఏ ఎన్ని ఆప్షన్స్లో ఉన్నాయి ఫస్ట్ వెతకాలి. ఒకటే ఆప్షన్లో ఉంది కదా ఇక్కడ. సో టైం సేవ్ చేసుకోవాలంటే ఆప్షన్ ఏ అని ఆన్సర్ పెట్టేయడమే, ఇంకా ఎక్కువ ఆలోచించడానికి ఏముండదు ఆ టైంలో. సో ఇది చాలాసార్లే మనం చేసాము. సో మీరు కూడా ఇలానే చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ మళ్ళీ చూద్దాం. సో సిడ్బీ 1990లో వస్తుందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు? 1935లో. మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ని 1894లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఏకి 1, బికి 3, సికి 2, అలాగే డికి 4. 4 సరిపోయాయి కదండి. ఎస్, 4 కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. నాబార్డ్ ఏం చేస్తుంది? అగ్రికల్చర్ ఏరియాస్లోను, రూరల్ ఏరియాస్లోను డెవలప్మెంట్ జరిగేలాగా అలాంటి సంస్థలన్నిటికీ లోన్స్ ఇస్తూ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సిడ్బీ ఏం చేస్తుందండి? స్మాల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం కోసము ఒక ఎపెక్స్ బాడీ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది? ఓవరాల్గా మన కంట్రీలో ఉన్న కరెన్సీని ప్రింట్ చేస్తూ, ఇంకొక వైపు మన మానిటరీ పాలసీ చేస్తూ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి లేదా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఇట్ ఈస్ అ నార్మల్ అండ్ పాపులర్ బ్యాంక్ అండి. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్యాంక్. 1894లో ఎస్టాబ్లిష్ చేశారు. సో 4 బ్యాంక్స్ లేదా 4 సంస్థలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. సో ఆర్బీఐకి కూడా యాక్ట్ ఉంది, నాబార్డ్కి యాక్ట్ ఉంది, ఆర్బీఐకి కూడా యాక్ట్ ఉంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆర్బీఐకి యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 1934లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ని తీసుకొస్తాము. 1935లో ఎస్టాబ్లిష్ చేస్తాం. అండ్ ఎస్, ఆర్బీఐని నేషనలైజ్ కూడా చేస్తాం. ఎప్పుడు నేషనలైజ్ చేసాము? 1949లో రిజర్వ్ బ్యాంక్ని నేషనలైజ్ చేయడం జరిగింది. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారండి. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 15th August 2019. కరెక్టా? ఎస్, మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈవెన్ మొన్న రీసెంట్గా స్కీమ్స్లో కూడా ఈ మిషన్ కోసం మనం నేర్చుకున్నాము. సో August 15 ఇండిపెండెన్స్ డే రోజున 2019లో లాంచ్ చేస్తారు. ఎవరు లాంచ్ చేస్తారండి? మోదీ గారే స్వయంగా లాంచ్ చేస్తారు. సో స్టేట్మెంట్ 2. గోవా హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఘర్ జల్ స్టేట్ టు ప్రొవైడ్ 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. మనం అబ్జర్వ్ చేసినట్టయితే జల్ జీవన్ మిషన్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటండి? అన్ని ఇళ్ళకి కూడా, రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ని ప్రొవైడ్ చేయాలి. ప్రతి ఇంట్లోనూ క్లీన్ ట్యాప్ వాటర్ రావాలి.
ఈ ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేశారు ఈ మిషన్ని 2019లో. సో ఎస్, ఈ మిషన్లో అనుకున్నట్టే ఆల్రెడీ గోవా అనేది ఈ ఫీట్ని అచీవ్ చేసి చూపించింది. సో ఈ గోవా ఈ ఫీట్ని ఎప్పుడు అచీవ్ చేసిందండి? సో 2022లో అచీవ్ చేస్తుంది, 2022లోనే అచీవ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ గోవా ఒక్కటే కాదండి, గోవా అనేది మొట్టమొదటి రాష్ట్రం అయితే దాద్రా నాగర్ హవేలీ, దాద్రా అండ్ నాగర్ హవేలీ అనేది మొట్టమొదటి యూనియన్ టెరిటరీ. ట్యాప్ వాటర్ కనెక్షన్స్ 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ రూరల్ ఏరియాస్లో ఇచ్చిన ఫస్ట్ యూటీ అని చెప్పచ్చు. అది దాద్రా నాగర్ హవేలీకి ఉన్న స్పెషాలిటీ. గోవా అంటారా, గోవా ఎలాగా మొట్టమొదటి రాష్ట్రం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2019లో తీసుకొచ్చారు. అయితే టార్గెట్ ఇయర్ 5 years టార్గెట్ పెట్టుకున్నారండి. 5 years టార్గెట్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా, ప్రతి రూరల్ హౌస్ హోల్డ్లో కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ 2024 కల్లా ఇచ్చేయాలనేది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి, బోత్ 1 and 2 is the answer. In liquids, a small fraction of particles at the surface have dash. సో లిక్విడ్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే సర్ఫేస్ దగ్గర ఉన్న పార్టికల్స్కి చాలా ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందండి. ఈ పొటెన్షియల్ ఎనర్జీ మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ పొసెస్ చేసే ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటండి? ఒక ఆబ్జెక్ట్ పొసెస్ చేసే ఎనర్జీ. కానీ కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది, లేదా ఎప్పుడు ఉన్నట్టు? ఎప్పుడైతే ఆబ్జెక్ట్కి మోషన్ ఉంటుందో, మూమెంట్ ఉంటుందో, మూమెంట్ వల్ల క్రియేట్ అయ్యేది కైనెటిక్ ఎనర్జీ. సో లిక్విడ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీటికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది. చాలా వరకు సర్ఫేస్ దగ్గర ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్టికల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల మిగతా పార్టికల్స్ కంటే, అంటే కిందనున్న పార్టికల్స్ కంటే వీటి మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. సర్ఫేస్ పార్టికల్స్ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో వాటిని బైండ్ చేయడం కష్టం. బైండ్ చేయడం కష్టం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతాయండి, అవి ఎస్కేప్ అవుతాయి. ఎక్కడికి ఎస్కేప్ అవుతాయి? గ్యాసియస్ స్టేట్లోకి. అంటే దాన్ని ఏమంటాం? ఎవాపరేషన్. సో కైనెటిక్ ఎనర్జీ వల్ల అవి గ్యాసియస్ స్టేట్లోకి ఈజీగా ఎస్కేప్ అవుతాయి కాబట్టి సర్ఫేస్ దగ్గర ఎవాపరేషన్ అనేది లిక్విడ్స్లో పాసిబుల్ అవుతుంది. సో దట్ ఈస్ వై ఆప్షన్ డి, మోర్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ది ఆన్సర్ అని చెప్తాం. ఓకే రైట్. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ట్రూ స్టేట్మెంట్స్ అడిగారండి రెయిన్ఫాల్ కోసం. సో స్టేట్మెంట్ 1, ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అక్కర్స్ వెన్ మాయిస్ట్ ఎయిర్ రైజెస్ ఓవర్ మౌంటైన్స్ అండ్ కూల్స్. ఓరోగ్రఫిక్ అంటే మౌంటైన్ వల్ల కలిగే వర్షం అండి. సో ఈ ఇమేజ్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో లెట్ us ఇమాజిన్ క్లౌడ్స్ ఇటువైపు ఉన్నాయి, ఇది ఒక పెద్ద మౌంటైన్ ఉంది ఇలాగా. క్లౌడ్స్ ఎప్పుడైతే ఇటు ఉండి మౌంటైన్ వాటికి అడ్డుగా ఉంటుందో, క్లౌడ్స్ ఈ మౌంటైన్ని దాటాలంటే కాస్త హైట్ రైజ్ అవ్వాలి. ఇక్కడి నుంచి అలాగా ఆ మౌంటైన్ దాటడం కోసం దాని హైట్కి రైజ్ అవ్వాలి. ఆల్రెడీ అంత కూల్గా, ఆల్రెడీ చాలా ఎక్కువ వాటర్ ఉన్న క్లౌడ్స్ ఎప్పుడైతే ఇంత హైట్ రైజ్ అవుతాయో ఇంకా వాటర్ని హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోద్ది. సో వాటర్ని హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల అవి ఇవ్వాల్సిన వర్షం అంతా మౌంటైన్కి ఇటువైపే ఇచ్చేస్తాయి. అది దాటేలోపు మొత్తం వర్షాన్ని ఏం చేస్తాయండి, ఇక్కడే ఈ రెయిన్ఫాల్ని ఇచ్చేస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ మొత్తం వర్షాన్ని ఇచ్చేస్తాయో క్లౌడ్స్లో చాలా కొంచెం వాటర్ మిగులుతుంది. సో ఆ కొంచెం వాటర్ ఇటువైపు వెళ్ళేసరికి చాలా తగ్గిపోతుంది కాబట్టి రెయిన్ఫాల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. రెయిన్ఫాల్ తక్కువ ఉంది అంటే ఆ ఏరియా ఇమేజ్లో మీరు చూసినట్టు ఎలా ఉంటుందండి, వామ్గా, చాలా డ్రైగా ఉంటుంది వెదర్. పెద్దగా వెజిటేషన్ కూడా మనకు కనపడదు. సో ఇలాగ మౌంటైన్ వల్ల కలిగే రెయిన్ఫాల్ని ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారండి. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 కరెక్ట్ అని చెప్పచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎటువైపు అయితే వర్షం పడుతుందో, ఎటు సైడ్ అయితే వర్షం పడుతుందో ఆ సైడ్ని విండ్వర్డ్ సైడ్ అంటాం. అంటే మౌంటైన్ వైపు వర్షం ఎక్కువ పడే ప్లేస్ విండ్వర్డ్ సైడ్. ఎప్పుడైతే ఇటు మొత్తం వర్షాన్ని ఇచ్చేసి అటు వెళ్ళిపోతాయో అటు వర్షం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని లీవర్డ్ సైడ్ అంటాం. లీవర్డ్ అంటే డ్రై అండి, డ్రైగా ఉన్న సైడ్, మౌంటైన్కి ఆపోజిట్ సైడ్. దీనికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పచ్చు. ఏమని చెప్పచ్చు? వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పచ్చు. సరే, స్టేట్మెంట్ 2, కన్వెక్షనల్ రెయిన్ఫాల్ ఇస్ కామన్ ఇన్ ఈక్వటోరియల్ రీజన్స్ డ్యూ టు ఇంటెన్స్ హీటింగ్. ఎస్,
సో మనకి ముఖ్యంగా 3 రకాల రెయిన్‌ఫాల్ ఉంటుందండి. ఒకటి కన్వెక్షనల్ రెయిన్‌ఫాల్, 2 ఓరోగ్రఫిక్ రెయిన్‌ఫాల్, 3 సైక్లానిక్ రెయిన్‌ఫాల్. సైక్లాన్స్‌ని పక్కన పెట్టేస్తే 2 మెయిన్ టైప్స్. కన్వెక్షనల్ రెయిన్‌ఫాల్‌లో ఏం జరుగుద్దంటే, మనకి ఈక్వటోరియల్ రీజన్స్‌లో బాగా వేడిగా ఉంటుంది. డైరెక్ట్‌గా కిరణాలు పడుతూ ఉంటాయి. సో, ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఎప్పుడైతే హీట్ అయిపోతుందో చాలా ఎక్కువ హీట్ అవ్వడం వల్ల ల్యాండ్ మీద ఉన్న ఎయిర్ కాస్త చాలా లైట్‌గా అయిపోద్ది. లైట్ ఎప్పుడైతే అవుతుందో వార్మ్ ఎయిర్ ఎప్పుడూ కూడా పైకి రేజ్ అవుతుంది. వార్మ్ ఎయిర్ ఏమవుతుందండి? చాలా లైట్‌గా అయిపోయి డెన్సిటీ తగ్గిపోద్ది కదా! ఎప్పుడైతే తక్కువ డెన్సిటీ ఉంటుందో పైకి రేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఇలా వార్మ్ ఎయిర్ ఎప్పుడైతే పైకి రేజ్ అవుతుందో ఆటోమేటిక్‌గా పైనున్న క్లౌడ్స్‌ని ఎఫెక్ట్ చేసి రెయిన్‌ఫాల్‌ని ఇస్తుంది. సో, ఈ క్లౌడ్ ఫార్మేషన్ స్పీడ్‌గా జరుగుద్ది. అండ్ ఎప్పుడైతే స్పీడ్‌గా జరుగుద్దో వెంటనే మార్నింగ్ అంతా వేడిగా ఉంటే ఆఫ్టర్‌నూన్ సాయంత్రం అయ్యేసరికల్లా వర్షాలొచ్చేస్తాయి. ఎక్కువగా ఈక్వటోరియల్ ప్రాంతాల్లో లేదా ఓవర్ హీట్ ఉన్న ప్రాంతాల్లో మనం చూడొచ్చు. ఇక్కడ కన్వెక్షన్ అనే ప్రాసెస్ మీకు కనిపిస్తుంది. రైట్? సో, ఆబ్వియస్‌గా స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి బోత్ 1 అండ్ 2. సో, బోత్ 1 అండ్ 2 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అని చెప్పొచ్చు. ఓకే? రైట్. With reference to King Pulakeshi II, consider the following statements. సో, పులకేషి 2 కోసం మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పులకేషి 2 ఏ రాజ్యానికి సంబంధించిన రూలర్ అండి? హీజ్ అ చాళుక్య రూలర్ అని చెప్తాం. చాళుక్యాస్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ రూలర్స్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ హిమ్. సో, ఈయన యొక్క ప్రాంతం లేదా ఈయన యొక్క కాలాన్ని మనం అబ్జర్వ్ చేస్తే 610 ఏడీలో స్టార్ట్ అయ్యి 642 ఏడీ వరకు ఉంటుందండి రూల్. సో, ఇప్పుడు ఈయనకి సంబంధించిన స్టేట్మెంట్స్‌ని చూద్దాం. హీ డిఫీటెడ్ హర్ష ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ నర్మదా. అవునా? యెస్. యాక్చువల్‌గా పులకేషి 2 యొక్క స్పెషాలిటీయే అది. ఆ మిడీవల్ కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే లేదా ఏన్షియంట్ హిస్టరీ ఎండింగ్ టైంలో అబ్జర్వ్ చేసినట్టయితే హర్షవర్ధనుడు నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ పవర్‌ని మెయింటైన్ చేసిన కింగ్ అండి. విపరీతమైన పవర్ ఉండేది హర్షవర్ధనుడికి. చాలా ఫేమస్ కూడా. కానీ అలాంటి హర్షవర్ధనుడిని కూడా సౌత్ ఇండియాకి రాకుండా రెసిస్ట్ చేశారు. ఇలా సౌత్ ఇండియాకి రాకుండా రెసిస్ట్ చేయడం మాత్రమే కాదండి, పులకేషి 2 డిఫీట్ కూడా చేశాడు. సో, ఆబ్వియస్‌గా డిఫీట్ చేశాడు కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ రివర్ కూడా సరిపోయిందండి, నర్మదా రివర్. సో, అబ్సల్యూట్లీ ట్రూ. హిస్ అచీవ్‌మెంట్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్. యెస్. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ యాక్చువల్‌గా ఇట్ వాస్ గివెన్ బై రవికీర్తి. ఎప్పుడు అంటే 634 ఏడీలో, 634 ఏడీలో రవికీర్తి హ్యాస్ గివెన్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్. సో, ఆయన ఏం రాస్తాడంటే అందులో పులకేషి 2ని విపరీతంగా పొగుడుతూ లేదా ఆయన యొక్క అచీవ్‌మెంట్స్‌ని గుర్తిస్తూ ఈ ఇన్స్క్రిప్షన్‌ని రాస్తాడు. సో, ఇందులో క్లియర్‌గా ఆయన యొక్క అచీవ్‌మెంట్స్ కోసం, హర్షతో జరిగిన యుద్ధం కోసం ఇవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. సో, హర్షవర్ధుడిని ఓడించాడు. సౌత్ ఇండియాకి హర్ష రాకుండా చాలా కాలం రెసిస్ట్ కూడా చేశాడు. సో, అది ఈయనకున్న స్పెషాలిటీ. సో, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బోత్ 1 అండ్ 2. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1. సో, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారా? ఇన్‌కరెక్ట్ అడిగారా? సో, చూస్తున్నారు కదా, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. స్టేట్మెంట్ 1లో ఏమంటున్నారు? జీఎన్‌పీ ఈజ్ ఈక్వల్ టు జీడీపీ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అవునా? యెస్. సో, జీడీపీకి జీఎన్‌పీకి తేడా కూడా అక్కడే వస్తుంది. సో, జీడీపీ ఏం చెప్తుందండి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఇండియన్ టెరిటరీలో ఉన్న వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేశారో క్యాలిక్యులేట్ చేస్తుంది. అదే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అయితే నువ్వు ఇండియాలో ఉన్నా, ఇండియా బయట ఉన్నా సరే, ఇండియా యొక్క సిటిజన్ అయితే నువ్వు సంపాదించిందంతా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో, ఇండియన్స్ని కన్సిడర్ చేయాలి అంటే మరి జీడీపీకి బయట ఉన్న ఇండియన్స్ యొక్క ఇన్కమ్ని యాడ్ చేస్తూ, రైట్, బయట ఉన్న ఇండియన్స్ యొక్క ఇన్కమ్ని యాడ్ చేస్తూ మన ఇండియాలో ఉన్న ఫారినర్స్ యొక్క ఇన్కమ్ని మైనస్ చేస్తే దాన్నే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఇండియన్ సిటిజన్స్ లివింగ్ అబ్రాడ్ మైనస్ ఫారెన్ సిటిజన్స్ లివింగ్ ఇన్ ఇండియా. ఎందుకంటే మనది కాదు కాబట్టి ఫారినర్స్ ఇన్కమ్ మైనస్ చేస్తాము, మనది కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఇన్కమ్ని ప్లస్ చేస్తాం. సో, జీడీపీకి ఇది ప్లస్ చేస్తేనే మనకి జీఎన్పీ కూడా వస్తుంది. ఎన్ఎన్పీ కావాలంటే జీఎన్పీలోంచి సబ్సిడీస్ తీసేయాలి. అబ్సల్యూట్లీ తప్పు. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ నెట్ అవ్వాలి అంటే ఆ సిటిజన్స్ యొక్క ఇన్కమ్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో ఆ జీఎన్పీలోంచి డిప్రిసియేషన్ని తీసేయాలి.
సో డిప్రిసియేషన్ ఎప్పుడైతే మైనస్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే నెట్. ఇక్కడ మనకు అడిగింది నెట్ నేషనల్ ప్రోడక్ట్ కాబట్టి జిఎన్పిలోంచి డిప్రిసియేషన్ తీసేస్తాము, సబ్సిడీస్ కాదండి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, ఓన్లీ 1. సో చాలాసార్లు మీరు చూసారు, మీకు క్లారిటీ కూడా ఉంటుంది. సో నో ప్రాబ్లం. విత్ రిఫరెన్స్ టు అ గ్రూపింగ్ ఆఫ్ కంట్రీస్ నోన్ యాజ్ బ్రిక్స్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో క్వశ్చన్లు ఏం అడుగుతున్నారండి? బ్రిక్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చి 2 స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ సమిట్ ఆఫ్ బ్రిక్స్ వాజ్ హెల్డ్ ఇన్ రియో డి జెనీరియో ఇన్ 2009. ఇదే ఫస్ట్ మిస్టేక్, ఎందుకంటే రష్యాలో జరిగిందండి. మొట్టమొదటి బ్రిక్స్ సమిట్ ఎప్పుడు జరిగింది? 2009లో జరిగింది, కానీ రియో డి జెనీరియోలో కాదు, రష్యాలో జరిగింది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. బ్రిక్స్ అంటే ఇట్ ఈస్ అ గ్రూపింగ్ ఆఫ్ 5 మేజర్ ఎకానమీస్. మేజర్ ఎకానమీస్ అంటే బాగా ఎమర్జ్ అయ్యే, డెవలప్ అయ్యి పాపులేషన్ ఉన్న ఎకానమీస్. సో స్కోప్ ఎక్కువ ఉంది ఫ్యూచర్లో డెవలప్మెంట్కి, అలాంటి ఎకానమీస్ అనమాట. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇది బ్రిక్స్ యొక్క గ్రూపింగ్ అండి. అయితే ఇనీషియల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బ్రిక్స్ కాస్త ఓన్లీ బ్రిక్గా ఉండేది. ఎలా ఉండేదండి బ్రిక్స్ అనేది? ఇట్ యూస్ టు బి బ్రిక్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2009లో, 2009లో ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ సమ్మిట్ని రష్యాలో కండక్ట్ చేసుకున్నప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. తర్వాత 2010లో మనకి సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. ఎప్పుడు యాడ్ అయిందండి? 2010లో యాడ్ అయింది. అండ్ ఈ బ్రిక్స్ అనే ఫార్మల్గా మనం చూసినట్టయితే సౌత్ ఆఫ్రికా అనేది లాస్ట్ అని చెప్పచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి, బికాస్ ఫస్ట్ నుంచి 4 దేశాలే ఉన్నాయి, తర్వాత సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది, ఇక్కడి నుంచి ఇలా 5 దేశాలు అయ్యాయి. సో 2010లో జాయిన్ అయిందండి, బట్ ఫార్మల్గా సౌత్ ఆఫ్రికా యొక్క ప్రెజెన్స్ అనేది మనకి 2011 నుంచి ఫార్మల్గా కనిపిస్తుంది. సో ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, ఓన్లీ 2. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే గ్రాడ్యువల్గా బ్రిక్స్ బాగా ఎక్స్పాండ్ అయిందండి. ఎలా ఎక్స్పాండ్ అయింది అంటే ఇప్పుడు బ్రిక్స్లో మనం చూస్తే 10 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? ప్రెజెంట్ 10 దేశాలు ఉన్నాయి. కానీ ఆ ఫార్మల్ బ్రిక్స్ అనే ఆ పదానికి మాత్రం బ్రిక్లో సౌత్ ఆఫ్రికా లాస్ట్ కాబట్టి వీ కెన్ కన్సిడర్ దిస్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రెజెంట్ 10 కంట్రీస్ ఉన్నాయి అండ్ ఎస్ బ్రిక్స్ అనేది ఇట్ కెన్ ఎక్స్పాండ్. ఎందుకు ఎక్స్పాండ్ అవ్వచ్చు అంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. ఓకే, ఎస్, సో ఇట్ ఈస్ అ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఇంటర్ గవర్నమెంటల్. సో ఎకనామిక్ రిలేషన్స్, ఓవరాల్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. సో రీసెంట్గా అంటే లైక్ 2024లోనూ జరిగింది బ్రిక్స్ సమ్మిట్, 2025లోనూ జరిగింది. 2024లో బ్రిక్స్ ఎక్కడ జరిగింది? సో ఎస్, ఆబ్వియస్గా ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ రష్యా. 2025లో కూడా జరిగింది. 2025లో బ్రిక్స్ ఎక్కడ జరిగిందండి? బ్రెజిల్. ఎక్కడ? బ్రెజిల్లో జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్ పార్ట్. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ట్రూ అబౌట్ లార్డ్ డల్హౌసీ. సో క్వశ్చన్లు ఏమడుగుతున్నారండి? డల్హౌసీని ఇచ్చేశారు. సో డల్హౌసీకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. ఓకే, సో హీ ఇంట్రడ్యూస్డ్ ది డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ టు ఎనెక్స్ ప్రిన్స్లీ స్టేట్స్. కరెక్టా? ఎస్, లార్డ్ డల్హౌసీ అన్న వెంటనే మనకి డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ గుర్తొస్తుంది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే లార్డ్ డల్హౌసీ ఏం చేస్తాడంటే 1848లో 1848లో ఈ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అసలు వాట్ ఈస్ దిస్? ఈ పాలసీ ఏంటి? ఈ పాలసీ ప్రకారంగా ఎవరైనా ఒక కింగ్ లేదా ఎవరైనా ఒక రాజ్యంలో ఆ పర్టికులర్ రాజ్యానికి బయోలాజికల్ వారసుడు అంటే బయోలాజికల్గా పుట్టిన వారసుడు లేకపోతే వీళ్ళ ప్రకారంగా ఆ రాజ్యం యొక్క రైట్స్ అన్ని బ్రిటిషర్స్ తీసేసుకోవచ్చు. సో మీకు లీగల్గా వారసుడు లేడు కదా, సో వారసుడు లేడు కాబట్టి మేము వచ్చి మీ రాజ్యాన్ని ఎనెక్స్ చేసేస్తాం, మేము కంట్రోల్ చేస్తామని బ్రిటిషర్స్ చెప్తారు. సో ఇది వాళ్ళకున్న గొప్ప గొప్ప పాలసీస్. బట్ ఎస్, తీసుకొచ్చారు అండ్ అది జరిగింది. సో వాట్ ఈస్ ది కాంటెక్స్ట్ అండి? ఎనీ కింగ్ లేదా ఎనీ కింగ్డమ్ వితౌట్ అ హెయిర్, వారసుడు ఎప్పుడైతే ఉండడో ఆటోమేటిక్గా దే కెన్ ఎనెక్స్ దట్. దాన్నే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ అంటాం. సరే, ఇదైతే సరిపోయింది. డల్హౌసీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. రైల్వేస్
పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. అవునా? లార్డ్ డల్హౌసీ యొక్క టెన్యూర్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1848 నుంచి 1856 వరకు అండి. అంటే సెపాయ్ మ్యూట్నీకి ముందు సంవత్సరం వరకు 48 to 56 వరకు డల్హౌసీనే ఉంటాడు. వచ్చిన వెంటనే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ తీసుకొస్తాడు. వెళ్ళే లోపు కూడా ఈ 3 పనులు ఆయన చేసేసి వెళ్తాడని చెప్పచ్చు. రైల్వేస్ని 1853లో ఇంట్రడ్యూస్ చేస్తారండి. పోస్ట్ 1854లో పోస్టల్ సర్వీసెస్ పోస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అండ్ టెలిగ్రాఫ్ కూడా ఆయన ఉన్నప్పుడే జరిగింది. టెలిగ్రాఫ్ని 1851లో ఇంట్రడ్యూస్ చేశారు. సో 53, 54, 51 ఇవన్నీ కూడా ఆయన టైం పీరియడ్లోకే వస్తాయి. సో ఇలా చూసుకుంటే స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. సో ఆబ్వియస్గా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బోత్ 1 and 2 అని చెప్పచ్చు. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ట్రూ అబౌట్ పాపులేషన్ ఇన్ యూటీస్. దేని ప్రకారంగా? 2011 సెన్సస్ ప్రకారంగా. సరే, సో 2011 సెన్సస్ ప్రకారంగా ఢిల్లీకి హైయెస్ట్ పాపులేషన్ ఉంది. అవునండి, కేంద్ర పరిపాలిత ప్రాంతాల్లో అత్యంత ఎక్కువ పాపులేషన్ ఉన్న యూటీ ఢిల్లీనే. లక్షద్వీప్కి లోయెస్ట్ పాపులేషన్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో మనకి బాగా తెలుసు కదా, ఢిల్లీకి అత్యంత ఎక్కువ ఉంటే లక్షద్వీప్లో అత్యంత తక్కువ మంది జనాభా ఉన్నారు. సో లోయెస్ట్ లక్షద్వీప్. 2011 సెన్సస్ డేటా ప్రకారంగా 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అని చెప్పచ్చు. కమింగ్ టు స్టేట్స్, మరి యూటీస్లో ఢిల్లీ హైయెస్ట్ అని మనకు తెలుసు. స్టేట్స్లో హైయెస్ట్ ఏంటండి? ఉత్తరప్రదేశ్, అత్యంత ఎక్కువ పాపులేషన్ ఉన్న రాష్ట్రం. ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్ వీ కెన్ సే ఇట్ ఈస్ మహారాష్ట్ర, రైట్? ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర అని కూడా చెప్పచ్చు. అదే స్టేట్స్లో లోయెస్ట్ పాపులేషన్ ఉన్న రాష్ట్రం. సో స్టేట్స్లో లోయెస్ట్ అంటే వీ కెన్ సే ఇట్ ఈస్ సిక్కిం అండి. లక్షద్వీప్ యూటీస్లో అయితే రాష్ట్రాల్లో సిక్కింకి లోయెస్ట్ పాపులేషన్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ 2011 సెన్సస్ డేటా ప్రకారంగా ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అని చెప్పచ్చు, రైట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు మిజోరాం ఫోక్ డాన్సెస్. సో క్వశ్చన్లు ఏమడుగుతున్నారండి? మిజోరాం ఫోక్ డాన్సెస్ కోసం మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించి ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమంటున్నారు. అండ్ ఎస్, చేరా ఈజ్ అ బ్యాంబూ డాన్స్, మోస్ట్ ఫేమస్ ట్రెడిషనల్ డాన్స్ ఆఫ్ మిజోరాం. అవునా? ఎస్, మనకి బాగా తెలుసు చేరా అనేది మిజోరాంకి సంబంధించిన డాన్స్ అండి. అండ్ ఈ డాన్స్లో ఏం జరుగుద్ది అంటే, ఆ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంబూస్తో ప్లే చేస్తూ ఉంటే ఆ బ్యాంబూస్లో ఉమెన్ జంప్ చేస్తూ బయటకు వస్తూ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్, ఇట్ ఈజ్ అ బ్యాంబూ డాన్స్. చేరా ఈజ్ పర్ఫార్మ్డ్ ఓన్లీ బై మెన్. ఓన్లీ బై మెన్ అంటే తప్పు, ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు చేరాలో ఉమెన్ బాగా పర్ఫామ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు మెన్ అండ్ ఉమెన్ కలిసి పర్ఫామ్ చేస్తారు. సో స్టేట్మెంట్ 2 అలా ఇవ్వడం తప్పు, ఓన్లీ 1. సో ఎస్, ఇమేజ్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి, మెన్ ఆ బ్యాంబూ స్టిక్స్ని బీట్ చేస్తూ ఉంటే ఉమెన్ అందులో జంప్ చేస్తూ డాన్స్ ఫామ్ని పర్ఫామ్ చేస్తారు. సో ఇద్దరు కలిసి పర్ఫామ్ చేసే డాన్స్ అండి. సో దానివల్లే స్టేట్మెంట్ 2 తప్పని చెప్తాము. సో ముఖ్యంగా ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారు లేదా ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు? సెలబ్రేషన్స్, ఏమైనా ఫెస్టివల్స్ అయినప్పుడు, సెలబ్రేషన్స్ అయినప్పుడు ఎక్కువగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అది చేరాకున్న స్పెషాలిటీ. సో వెంటనే మీకు మిజోరాంలో బ్యాంబూ డాన్స్ అని ఇమేజ్ చూసిన వెంటనే లేదా ఇమేజ్ గుర్తుపెట్టుకుంటే స్ట్రైక్ అవుతుంది. ఓకే, రైట్. ఇన్ కేస్ మీకు డాన్స్ ఫామ్స్కి సంబంధించి ఇమేజెస్తో పాటు వీడియోస్ కావాలి అంటే స్టాటిక్ జీకే సిరీస్లో డాన్స్ ఫామ్స్ నేను ఆల్రెడీ చేశానండి. దాదాపు ఒక 5 ఎపిసోడ్స్ ఉంటాయి, 5 to 6 ఎపిసోడ్స్. సో అందులో మీకు క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి, ఫోక్ డాన్సెస్ కూడా ఉన్నాయి, అందులో ఇమేజ్ కూడా ఉంటుంది. సో ఒక్కసారి ఆ వీడియోస్ని చూసేసేయండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మన ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి. ఓకే, ద కిడ్నీస్ ఇన్ హ్యూమన్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్. సో కిడ్నీస్ ఏం చేస్తాయండి? ఆబ్వియస్గా కిడ్నీస్ మన బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి. సో బ్లడ్ని ఫిల్టర్ చేస్తున్నాయి అంటేనే అవి మన ఇంప్యూరిటీస్ని తీసేస్తున్నాయని అర్థం. సో బ్లడ్ని ఫిల్టర్ చేయడం అంటే ముఖ్యంగా మనకి యూరియా లాంటి వేస్ట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో ఆ వేస్ట్ని యూరిన్ రూపంలో పంపించేస్తాయి. సో ఎస్, యూరినేషన్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, యూరినేషన్ వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కిడ్నీస్ యొక్క మేజర్ రోల్ని మనం అబ్జర్వ్ చేస్తే నైట్రోజన్ వేస్ట్ని, రైట్, బాడీలో ఉన్న నైట్రోజనస్ వేస్ట్ ఏదైతే ఉందో యూరియా లాంటి నైట్రోజనస్ వేస్ట్ని దాన్ని క్లీన్ చేస్తాయి. సో దీన్ని క్లీన్ చేయడం ఒకటే కాదండి, ఇన్ఫ్యాక్ట్ కిడ్నీస్ మనకి బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఎలా కంట్రోల్ చేస్తాయి అంటే మన సాల్ట్స్ని బ్యాలెన్స్ చేస్తాయి.
సో బాడీలో సాల్ట్ లెవెల్స్ ఉంటాయి కదా, వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. సో అందుకనే సాల్ట్ మరీ ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తే బీపీ రావడం ఒకటే కాదండి, కిడ్నీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది, కిడ్నీస్ని కొట్టేస్తుంది అది. సో కిడ్నీస్కి కూడా హార్మ్ఫుల్లే సాల్ట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం. బట్ ఎస్, సో నైట్రోజన్స్ వేస్ట్ని అలాగే సాల్ట్స్ని బ్యాలెన్స్ చేస్తూ యూరినేషన్ ద్వారా వాటర్స్ని క్లీన్ చేస్తాయి. సో ఆప్షన్ డి యూరినేషన్ వుడ్ బీ ది ఆన్సర్. అండ్ మనకి బాగా తెలుసు డైజెషన్ ఆల్ దిస్ హ్యాపెన్స్ అండర్ స్టమక్ అండ్ సమ్ పార్ట్ ఇన్ ఇంటెస్టైన్, రెస్పిరేషన్ త్రూ లంగ్స్. సో ఎస్, వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఈజ్ అండర్ విచ్ మినిస్ట్రీ? సో కౌశల్ వికాస్ యోజన ఇది యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కిందకు వస్తుందండి. దేని కిందకు వస్తుంది? స్కిల్ డెవలప్మెంట్ మరియు ఆంటర్ప్రెన్యూర్షిప్ కిందకు వస్తుంది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. అండ్ ఎస్, మొన్నే మనం ఎపిసోడ్ 3 and 4లో ఈ స్కీమ్ని రివైజ్ చేయడం కూడా జరిగింది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే స్కీమ్స్ సాగా ఉంది, 4 episodes అయ్యే ఒకసారి చూసేసేయండి. సరే, సో ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజనని ఎందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్? మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్కిల్ ఇండియా మిషన్ని లాంచ్ చేసిందండి. ఏం లాంచ్ చేసింది? స్కిల్ ఇండియా మిషన్ని. సో స్కిల్ ఇండియా మిషన్ ద్వారా ప్రభుత్వం ఏం చేయాలనుకుంది? మన ఇండియాలో ఉన్న యూత్ అందరికీ కూడా ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్నిటినీ ఇస్తూ వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ ఇవ్వాలనుకుంది. అందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో ఈ కౌశల్ వికాస్ యోజన ఏం చేసింది అంటే స్కిల్ ఇండియా మిషన్ కింద అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చింది. ఏమిచ్చిందండి? స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చింది. సో ట్రైనింగ్ ఒక్కటే కాదు, ట్రైనింగ్తో పాటు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చింది. ట్రైనింగ్ కంప్లీట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి ఇండస్ట్రీస్కి జాబ్కి కావాల్సిన స్కిల్స్తో వాళ్ళని ఎక్విప్ చేసింది. అది ఈ స్కీమ్కి ఉన్న స్పెషాలిటీ. సో దీన్ని ఎప్పుడు తీసుకొస్తారు అంటే 2015లో తీసుకొచ్చారండి. అండ్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనే మినిస్ట్రీ కిందకు వస్తుంది. అండ్ ఎస్, ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ కింద పోస్ట్ స్కిల్ ట్రైనింగ్ సపోర్ట్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. సో పోస్ట్ స్కిల్ ట్రైనింగ్ సపోర్ట్ అంటే అర్థం ఏంటండి? ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఈజ్ కంప్లీటెడ్ జస్ట్ ఏదో ట్రైనింగ్ ఇచ్చి వదిలేకుండా ఎంప్లాయ్మెంట్లో కూడా సపోర్ట్ ఇస్తుంది. అది దీనికి ఉన్న స్పెషాలిటీ. అయితే మినిస్ట్రీ అనేది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ అయినప్పటికీ ఈ పర్టికులర్ స్కీమ్ని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఇంప్లిమెంట్ చేస్తారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీని ద్వారా ఇంప్లిమెంట్ చేయించారు. అది దీనికి ఉన్న స్పెషాలిటీ. అండ్ ఎస్, రూరల్ డెవలప్మెంట్ అన్నప్పుడు మనకి బాగా తెలుసు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కీమ్ ఇస్ మనర్గా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే, రైట్. కిస్టీ కొవెంట్రీ మొట్టమొదటి ఫీమేల్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్. అవునండి, రీసెంట్గా మన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి మొట్టమొదటి మహిళా ఆఫ్రికన్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేసుకున్నాం. సో అది ఈవిడకున్న స్పెషాలిటీ. అండ్ ఆవిడ పేరు ఏంటండి? కర్స్టీ లేదా కిస్టీ కొవెంట్రీ ఈజ్ హర్ నేమ్. అయితే క్వశ్చన్లో మనకు అడుగుతున్న విషయం ఏంటంటే ఆవిడ ఆఫ్రికా అని మనకి ఎలాగా తెలుసు? సో కంట్రీ అడిగారు. సో ఇమేజ్లో మీరు చూడొచ్చు, షీఈస్ కిస్టీ కొవెంట్రీ. అండ్ ఎస్, షీఈస్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఇప్పటి నుంచి. అండ్ షీ బిలాంగ్స్ టు జింబాబ్వే. ఏ దేశస్తురాలండి? షీ బిలాంగ్స్ టు జింబాబ్వే అని చెప్పచ్చు. అది ఆవిడకున్న స్పెషాలిటీ. అసలు ఈవిడ ఎవరు? సో ఈవిడ యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే షీఈ్ అ ఫేమస్ ఒలింపిక్ స్విమ్మర్ అండి. ఎవరు ఆవిడ? ఆవిడే స్వయంగా ఒక స్విమ్మర్, ఒలింపిక్ స్విమ్మర్. సో చాలా నెంబర్ ఆఫ్ మెడల్స్ని ఆల్రెడీ ఒలింపిక్స్లో సంపాదించారు. సో ఇప్పుడు ఈవిడ్ని ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తీసుకుంది. అయితే ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనే సంస్థ ఏం చేస్తుందండి? ఒలింపిక్ స్పోర్ట్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. రెగ్యులేట్ చేసే బాడీ, ఎపెక్స్ బాడీ. సో ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాము? 1894లో. ఎప్పుడు స్థాపిస్తారు? 1894. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు? లాసేన్, స్విట్జర్లాండ్లో. ఎక్కడండి? లాసేన్, స్విట్జర్లాండ్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, రైట్. సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ అబౌట్ రామ్సార్ సైట్స్. సో క్వశ్చన్లు ఏమంటున్నారండి? రామ్సార్ సైట్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సరే, ఇండియా హ్యాస్ 90 రామ్సార్ సైట్స్.
కరెక్టా? కాదు కదా! మనకి బాగా తెలుసు. యాజ్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ మూమెంట్‌కండి ఇండియాలో 91 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఇండియా నుంచి 91 రామ్సార్ సైట్స్ రికగ్నిషన్ వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో మాక్సిమం నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఉన్నాయి అంటున్నారు. తప్పు. ఉత్తరప్రదేశ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికి 10 రామ్సార్ సైట్స్ ఉన్నాయండి. ఎన్నున్నాయి? 10 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ ఇంకో రాష్ట్రంలో ఉన్నాయి. దట్ ఈస్ తమిళనాడు. సో, ఇప్పటికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ తమిళనాడులో ఉన్నాయి. ఎన్నున్నాయి అంటే 20 సైట్స్ ఉన్నాయండి. సో, అసలు రామ్సార్ సైట్స్ అంటే ఏంటి? రామ్సార్ సైట్స్ అంటే వెట్లాండ్స్ అండి. సో, ప్రతి దేశంలోనూ కూడా చిత్తడి నేలలు ఉంటాయి. సో, ఏ వెట్లాండ్స్‌గా అయితే రామ్సార్ కన్వెన్షన్‌లో రికగ్నిషన్ ఇద్దామని డిసైడ్ చేసుకొని ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారో వాటిని రామ్సార్ సైట్స్ అని పిలుస్తాం. సో, వెట్లాండ్స్‌కి సంబంధించి మనకి ఇరాన్‌లో 1971లో కంట్రీస్ అన్నీ కలిసి రామ్సార్ సైట్స్ మన ఎన్వైర్న్మెంట్‌కి ఎంత ఇంపార్టెంట్ అనేవి రియలైజ్ అయ్యి రామ్సార్ కన్వెన్షన్‌ని సైన్ చేసుకున్నాయి ఇరాన్‌లో 1971. దాన్ని ఏమంటున్నామండి? రామ్సార్ కన్వెన్షన్ అంటున్నాం. ఇదే కన్వెన్షన్‌లోకి మన ఇండియా కూడా తర్వాత జాయిన్ అయింది. తర్వాత అంటే 1980స్‌లో 1989లో మన భారతదేశం జాయిన్ అవుతుంది. సో, అలా ఇండియా జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా మన ఇండియాలో కూడా రామ్సార్ సైట్స్ ఉంటే వాటిని గుర్తించడం స్టార్ట్ చేశారు. సో, 1982లో జాయిన్ అయింది, నాట్ 89. సో, అప్పటి నుంచి గుర్తించడం స్టార్ట్ చేశారు. సో, ఇలా ఎప్పుడైతే గుర్తించడం స్టార్ట్ చేశారో మొన్న రీసెంట్‌గా రాజస్థాన్‌లో 2 రామ్సార్ సైట్స్‌కి రామ్సార్ సైట్ స్టేటస్ ఇచ్చారు. అంటే 2 వెట్లాండ్స్‌కి ఈ స్టేటస్ దక్కింది అని మనం చెప్పొచ్చు. సో, ఆ 2 వెట్లాండ్స్ ఏంటంటే ఒకటి కీచన్ వెట్లాండ్, ఇంకొకటి మెనార్. కీచన్ అనేది మన ఇండియాలో 90వ వెట్లాండ్, 90వ రామ్సార్ సైట్ స్టేటస్ పొందిన వెట్లాండ్. అలాగే మెనార్ కాంప్లెక్స్. మెనార్ అనేది మన ఇండియాలో 91వ రామ్సార్ సైట్ స్టేటస్ పొందిన వెట్లాండ్. సో, కీచన్ అండ్ మెనార్ అనే వెట్లాండ్స్‌కి మొన్న స్టేటస్ ఇవ్వడంతో ఇండియాలో 91 అయిపోయాయండి. సో, ఆబ్వియస్‌గా నాట్ 90. సో, ఇక్కడ చూస్తే 2 కూడా ఇన్‌కరెక్ట్ అండి. సో, ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, నైదర్ 1 నార్ 2 వుడ్ బి ది ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్. విత్ రిఫరెన్స్ టు మైకా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో, ఎస్ వీ కెన్ సీ దిస్ ఇస్ మైకా. ఇలానే ఉంటుంది మెటల్, ఇలా ఉంటుంది. అండ్ స్టేట్మెంట్ 1, ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైకా ఇన్ ద వరల్డ్. ఇండియానా? కాదు. ఒకప్పుడు అండి ఇండియా వాజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్, బట్ ఇప్పుడు కాదు. బికాజ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియాని చైనా దాటేసి చాలా కాలం అయింది. మొన్న 2024 డేటా ప్రకారంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ చైనాని కూడా ఒక దేశం దాటేసిందని చెప్పచ్చు. అండ్ వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? మడగాస్కర్. సో, 2024 స్టాటిస్టిక్స్ ప్రకారంగా మైకా ప్రొడక్షన్లో ప్రపంచంలో మడగాస్కర్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, చైనా ఈజ్ ది సెకండ్ ప్రొడ్యూసర్, అండ్ ఇండియా సిగ్నిఫికెంట్ ప్రొడ్యూసరే కానీ టాప్ 2లో అసలు లేదు. సో, డెఫినెట్గా ఫస్ట్ స్టేట్మెంట్ అయితే తప్పు. వరల్డ్లో ఇండియా ఫస్ట్ అనడం తప్పు. ఆంధ్రప్రదేశ్ అనేది లీడింగ్ మైకా ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. ఎస్, మనకి బాగా తెలుసు ఆంధ్రప్రదేశ్ మైకా ప్రొడక్షన్లో ఇండియా వైడ్గా చూస్తే హైయెస్ట్ ఉందండి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే సెకండ్ ప్లేస్లో రాజస్థాన్, అలాగే థర్డ్ ప్లేస్లో జార్ఖండ్ ఉన్నాయి. సో, సెకండ్ స్టేట్మెంట్ వరకు జస్టిఫికేషన్ బాగుంది. సో, సెకండ్ స్టేట్మెంట్ వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఆంధ్రప్రదేశ్లో కూడా బెస్ట్ క్వాలిటీ మైకా ఎక్కడ ఉంటుందండి? నెల్లూరులో, రైట్. సో, నెల్లూరులో యూ గెట్ ది బెస్ట్ క్వాలిటీ మైకా అని చెప్పచ్చు, రైట్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. క్వశ్చన్లో దేనికోసం డిస్కస్ చేస్తున్నాము? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడిగారు. ఎస్, ఫిలిప్పీన్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మనీలా. సో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని 1966లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏషియాలో ఉన్న కంట్రీస్కి ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వడం కోసం. అంటే ఏషియన్ అలాగే పెసిఫిక్ ప్రాంతాల్లో ఉన్న కంట్రీస్కి ఫైనాన్షియల్ లేదా ఎకనామిక్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎస్ మనీలా, ఫిలిప్పైన్స్ అనే ప్రాంతంలో లొకేట్ అయి ఉంది అని చెప్తాం. అయితే ఇప్పటికి అంటే ఈ పర్టిక్యులర్ ఇయర్కి ఈ పాయింట్ ఆఫ్ టైంకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? సో, సభ్య దేశాలు 69 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో?
69 కంట్రీస్ భాగంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. సో ఈ బ్యాంక్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే టైం టు టైం ఈ బ్యాంక్స్కి ప్రెసిడెంట్స్ ఉంటూ ఉంటారు కదండి. సో అలాగా ప్రెసెంట్ ఈ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? సో ప్రెసిడెంట్ ఈజ్ మసాటో కాండా. హూ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిబి అండి? మసాటో కాండా ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనకి రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఏడిబికి ఇండియా ఫౌండింగ్ మెంబరా కాదా? సో ఈ డౌట్ వస్తుంది మీకు. సో ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబర్ అని చెప్పొచ్చు. అది ఇండియాకున్న స్పెషాలిటీ. సో ఏషియన్ కంట్రీస్లో కానీ ఏషియా పెసిఫిక్ ప్రాంతాల్లో కానీ ఇది ఎకనామికల్గా చాలా సపోర్ట్ చేస్తుందండి. సో అది ఈ బ్యాంక్ ఉన్న స్పెషాలిటీ. ఫైన్, ఓకే. సో ఎస్, ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, ఆఫ్టర్ ది క్లాస్ జస్ట్ రివైజ్ ఇట్. సో మీకు పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రివైజ్ చేసేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. నెక్స్ట్ సెషన్లో ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. స్కీమ్స్ క్లాసెస్ మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుతాయి. అవి కంటిన్యూ అయ్యేలోపు 4 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసుకోండి. పీడిఎఫ్ ఉంటుంది, రివైజ్ కూడా చేయండి. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే.